హాయ్ అండి. మనం చాలా తెలుగు సినిమాలు చూసాం. మగధీర అవ్వచ్చు, కౌబాయ్ సినిమాలు అవ్వచ్చు, అసలు గుర్రం లేనిదే ఆ సినిమాలు అయితే కంప్లీట్ అవ్వవు. మనం చరిత్రలో చూసుకుంటే కనుక మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి గుర్రం పేరు చేతక్. ఆ చేతక్ పేరుతోటే ఒక స్కూటర్ కూడా ఒకప్పుడు అయితే ఉండేది, చాలా ఫేమస్ అది. సో అలాగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ ఒక హార్స్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చాను. నేను కూడా ఇంటర్వ్యూ చేయడం నన్ను కూడా గుర్రం ఎక్కించారు. సో పక్కన అయితే మేడం ఉన్నారు. అసలు వీళ్ళని అడిగి అసలు ఏంటి హార్స్ ట్రైనింగ్, అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేటటువంటి చూద్దాము. ఇంకోటి ఏంటంటే, ఇక ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు, తీసుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఉమెన్ ఎక్కువ ఉన్నారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేడం నమస్తే. నమస్తే అండి. అంటే యాక్చువల్గా మీరు అంటే ఈ హార్స్ రైడింగ్ దీని గురించి తెలుసుకోవడానికి ముందు అసలు అంటే ప్రొఫెషనల్గా మీరేంటి, మీ పేరేంటి, అసలు ప్రొఫెషనల్గా మీరు ఏం చేస్తుంటారు? ఐఎమ్ డాక్టర్ సువర్ణ. నేను ఒక వెటనరీ డాక్టర్ని. ఇక్కడ కాకినాడ రూరల్లో వెటనరీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ అవుట్ ఆఫ్ ద జాబ్ ఇది హార్స్ రైడింగ్ అనేది నా ప్యాషన్. సో నా ప్యాషన్ని కిడ్స్తో షేర్ చేద్దాం అని చెప్పి దసరా క్యాంప్ పెట్టాము. అంటే ఇప్పుడు అసలు ఇది కదలకుండా కూర్చుంటేనే నాకు విధమైన షివర్ వస్తుంది. అసలు మీరు దాన్ని ఎక్కి ఎలా రైడ్ చేయగలుగుతున్నారు, అసలు రైడ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. అక్కడ జస్ట్ కాలేజ్ డేస్లో కాలేజ్ క్యాంపస్లో హార్సెస్ ఉండేవి. అక్కడ వాక్ ట్రాట్ అవన్నీ నేర్చుకుని అక్కడ నుంచి కాంపిటీషన్స్కి వెళ్ళాను. నేను నేషనల్స్ 2 times గోల్డ్ మెడల్ విన్ అయ్యాను. అండ్ ప్రైమ్ మినిస్టర్ మెడల్ కూడా వచ్చింది. అండ్ దట్టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంబైన్డ్లో ఉన్నప్పుడు అక్కడ నేషనల్స్ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు తెలంగాణ సీఎం అండ్ కంబైన్డ్ స్టేట్లో ఆడాను నేను అప్పుడు. అండ్ ఇంకొకటి, హార్స్ అనేది ఒక హాబీ. వన్స్ ఎడిక్ట్ అయితే మాత్రం ఎవరు వదలలేరు దీన్ని. అండ్ ఇప్పుడు కిడ్స్ కూడా ఆల్రెడీ ఒక 10 days నుంచి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు పెడతారని ఇంట్రెస్ట్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇంకోటి ఏంటంటే అశ్వహృదయం అనేది వింటుంటాము. అంటే హార్స్ మనకి నచ్చితేనే అది ఎక్కనిస్తుంది, నచ్చకపోతే కింద పాడేస్తుంది. సో ఇలా అంటుంటారు. నిజంగా అలాగ ఉంటుందా హార్స్కి? ఖచ్చితంగా ఉంటుంది. అండ్ హార్స్ హ్యూమన్ వైబ్రేషన్స్ అనేవి అర్థం చేసుకుంటాయి. మనం భయపడుతూ ఎక్కితే వాటికి కూడా తెలుస్తుంది. మనం భయం బిహేవ్ చేసే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు దీనికి పిల్లలు కూర్చుంటున్నారని చెప్పి మేము కళ్ళ కట్టాం, నార్మల్గా కట్టాం అనమాట. హార్స్ ఐ అనేది 180 degrees రొటేట్ అవుతూ ఉంటుంది. మన వెనకాల ఎలా కూర్చున్నామో చూస్తుంది. మనం భయపడుతూ వణుకుతూ కూర్చుంటే అది కూడా కావాలని చెప్పి మనం భయపెట్టడానికి బిహేవ్ చేస్తుంది. అదే మనం కూల్గా ఉంటే అది కూడా కూల్గా చాలా కూల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ మనం రైట్ ట్రైన్ తిప్పితే రైట్ సైడ్, సేమ్ బైక్ ఎలా చేస్తాం అలాగా ఇది రైట్ తిప్పితే రైట్ చూడండి, అండ్ లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ ఇలా. అండ్ మనం ఎప్పుడు అనేది కాల్తో, ఇది మన బ్రేక్, లెగ్స్ అనేది మన బ్రేక్. హార్స్ మనం ఎంత కంట్రోల్గా పెట్టుకుంటే చూడండి, ఇది మన మాట వింటుంది. హార్స్ ఇలా పెట్టింది అంటే మనం దీని మీద కంట్రోల్లో ఉన్నట్టు అండ్ మన వాయిస్ కమాండ్ వినడానికి రెడీగా ఉన్నట్టు. రాజా నీటి లాగితే లెఫ్ట్ రైట్. హార్స్ మన కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది. మన గ్రిప్ అది కరెక్ట్గా ఇచ్చుకుంటే హార్స్ కంట్రోల్ ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేది మన హార్ట్ బీట్ని హార్స్ అనేది క్యాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు భయపడుతూ చేస్తే వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. చూసారా వైబ్రేషన్స్, ఫోకస్ చేయండి మీకు తెలుస్తుంటుంది. భయపడితే ఇస్తే ఆ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది. సో మన టచ్ని కూడా ఫీల్ అవుతుంది యాక్చువల్గా. అదే అవతార్ సినిమాలో, మన మిరాయి సినిమాలో కూడా వాడు యాక్చువల్గా బాడీని టచ్ చేస్తే అది యాక్చువల్గా దాన్ని బట్టి బిహేవ్ చేస్తుంటుంది. సో ఆ టైపు. అంటే నార్మల్గా ఇప్పుడు పిల్లల్ని అయితే నేను ఇందాక చూశాను యాక్చువల్గా ట్రైనింగ్ టైంలో, వాళ్ళైతే బాగా రైడ్ చేస్తున్నారు. అంటే ఒకళ్ళు ఇలాగా నార్మల్గా హార్స్ రైడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 15 days పడుతూ ఉంటుంది. అంటే భయం పోవడానికి వాక్ చేయడం. మేము ఫస్ట్ 2 days హార్స్కి అటాచ్మెంట్ బాండ్ కుదిరిస్తాం. అంటే ఒక 2 days వాక్ చేపిస్తూ ఉంటాం. హార్స్ని వాళ్ళు హోల్డ్ చేసి వాక్ చేయించాలి, తర్వాత మౌంట్ అయి వాక్ చేయించాలి, ఆ తర్వాత రన్నింగ్, హార్స్ రన్నింగ్. ఈ 15 days బేస్ కోర్స్లో మొత్తం ఇవి నేర్పిస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా హార్స్కి అటాచబిలిటీ, వాటికి గ్రూమ్ చేయడం, బాత్ చేయించడం, కాళ్ళు నొక్కడం, పిల్లలతో చేపిస్తూ ఉంటే వాళ్ళు కొంచెం హార్స్కి అలవాటు అవుతారు, భయం కూడా పోతూ ఉంటుంది. వీటి వల్ల వాటికి పిల్లలకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది, భయం పోతూ ఉంటుంది, నేచర్తో కొంచెం కాంటాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక యావరేజ్ హార్స్ అంటే ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టగలుగుతుంది అంటే ఆగకుండా? ఈ బ్రీడ్స్ అయితే ఇవన్నీ మార్వాడి కటవారి బ్రీడ్స్. ఈ బ్రీడ్ ఎక్కువ పరిగెడుతుంటుంది. 1 minute-కి 10 kilometers పరిగెడుతుంటుంది, ఫాస్ట్గా పరిగెట్టిస్తూ ఉంటే. అండ్ ఇవి కాకుండా థరో బ్రీడ్స్ ఉంటాయి. ఇవన్నీ రేస్ కోర్సులో వాడుతూ ఉంటారు. అండ్ పోలో ఉంటాయి, పోలో గేమ్స్ ఆల్రెడీ చూసి ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు వీటికి ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి, లేదా హెల్తీగా ఉండాలంటే ఏంటి, అసలు ఎలాంటి కేర్ తీసుకుంటారు వీటికి సంబంధించి? డీవార్మింగ్ అనేది కంపల్సరీ. హార్స్లో ఇంటెస్టైనల్ వార్మ్స్ ఉంటాయి, అవి కంపల్సరీ డీవార్మింగ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీ మంత్ హెల్త్ చెకప్ అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది.
అండ్ నేను ఒక వెటనరీ డాక్టర్, వీటి బిహేవియర్ కానీ హెల్త్ కానీ అండ్ నాకు ముందుగా అర్థమవుతూ ఉంటుంది. సో అది నాకు ఒకటి వచ్చి ప్లస్ పాయింట్. ఇప్పుడు యాక్చువల్లీ హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వల్ల అంటే హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది, అండ్ కాన్ఫిడెన్స్ ఒకటి పెరుగుతూ ఉంటుంది, అండ్ కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది పిల్లలకి. అండ్ ఇప్పుడు హార్స్ రైడింగ్ చేసేటప్పుడు ఇప్పుడు లైన్గా మీరు వీడియో తీసినప్పుడు లైన్గా వెళ్తున్నారు కదా, 2 ఇయర్స్ మధ్యలోంచి ముందున్న హార్స్ టైల్ చూస్తూ ఉండాలి. చూస్తుంటే అంటే మన ఐస్ని బట్టి అది ఫాలో అవుతూ ఉంటుంది అండ్ మన గ్రిప్ కంట్రోల్ అవుతుంది మన లెఫ్ట్ తిప్పితే. సో ముందు 2 ఇయర్స్ నుంచి కాన్సన్ట్రేషన్, పిల్లలు కూడా అలా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది ఎక్కువ. సో అంటే అందులోంచి చూసినప్పుడే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటట్టు ఉంటుంది. అంటే అది తీసుకునే దాన్ని బట్టి పాయింట్ నుంచి మనం ఎలా చూస్తూ ఉంటామో ట్రిగ్గర్ పాయింట్ని, ఆ పాయింట్ అనమాట హార్స్ అనేది ఇది ట్రిగ్గర్ పాయింట్. ఓకే. అంటే మీరు ఇప్పుడు సుమారు ఎంతమందికి నేర్పించారు? యాక్చువల్లీ నేను విజయవాడ, హైదరాబాద్లో రేస్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చి ఎప్పుడు ఇవ్వలేదు, వాళ్ళకే ఇస్తూ ఉంటాను. వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ ఇచ్చాను. అండ్ హైదరాబాద్లో ర్యాంచో టీ క్యాబులరీస్ ఉంది, అక్కడ వెటనరీయన్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను అక్కడ హార్సెస్కి. అండ్ అక్కడ మంత్లీ 1 or 2 times కోచింగ్ ఇస్తూ ఉంటాను. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అలాగే దీంట్లో మీరు అంటే అచీవ్ చేయాలనుకుంటున్నటువంటి అంటే ఫైనల్ గోల్ ఒకటి ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి, ఇందులో ఇది చెయ్యాలనుకుంటున్నా, అలాంటిది ఏమైనా ఉందా దీంట్లో? నేను ఆల్రెడీ హార్స్ రైడింగ్లో ఫైనల్ గోల్ అయితే రీచ్ అయిపోయాను అండ్ ఇప్పుడు నేను టాప్లోనే ఉన్నాను నేషనల్స్లో. ఓకే. సో నా స్కోర్కి, నా సెకండ్ స్కోర్కి అండ్ నా తర్వాత ఉన్న వాళ్ళకి 6 point డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ నేను క్లియర్ చేసి 5 years అవుతుంది. ఈ 5 yearsలో నా స్కోర్ అయితే ఎవరు దాటలేదు. సో నా ఏం ఏంటంటే కిడ్స్లో ఎవరినో ఒకరిని నేషనల్స్ తీసుకెళ్దామని, షో జంపింగ్ అది నేర్పించి, నేను షో జంపింగ్లో నేషనల్స్ మెడల్, అంటే హార్స్ జంపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట, జంపింగ్ చేస్తూ. ఈ 2 కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నాయి, ఏంటి ఎంతసేపు ఉన్నారు కదలకుండా ఉన్నారు ఏంటి. అసలు ఇది మామూలుగా కదా, కూర్చుంటేనే భయంగా ఉంది. అసలు ఇది పరిగెడితే అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటటువంటిది నాకైతే అసలు తెలియట్లేదు. హాయ్, ఏంట్రా నీ పేరేంటి చెప్పు? షీజో కాదు. ఇప్పుడు నువ్వు ఇందాక హార్స్ రైడింగ్ బాగా చేస్తున్నావు కదా, నీకు భయం అనిపించలేదు హార్స్ అంటే? నీకు హార్స్ రైడింగ్ నేర్చుకోమని ఎవరు చెప్పారు? మా మమ్మీ చెప్పారు. మమ్మీ చెప్పారా? నీకు వచ్చిందా బాగా హార్స్ రైడింగ్? బాగా వచ్చిందా నీకు? వచ్చింది. ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? అక్టోబర్ వరకునా? నీకు ఎలా అనిపిస్తుంది? ఎవరు నీకు టీచ్ చేస్తున్నారు హార్స్ రైడింగ్? అక్క చేస్తారా? అక్క పేరేంటి? సువేనా అక్క. నువ్వు మాత్రం అదరగొడేస్తున్నారు బాబు, నువ్వు చోట మొగదీరా నువ్వు అసలు. సో ఈ బాబు అయితే మామూలుగా కాదు, అంటే ముందు చూపించిన తర్వాత ఈయన చూపించాలి, కానీ ముందు ఈ ఇంటర్వ్యూ తర్వాత ఓ బిట్టేస్తాము చూడండి మనోడు ఎలా హార్స్ రైడింగ్ చేస్తాడు. సో హార్స్ రైడింగ్ అంటే జనరల్గా అబ్బాయిలే చేస్తారనుకుంటాం, మాకు ధైర్యంలా కాదు, ఇక్కడ ధీర వనితలు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉన్నారు. సరే ఆవిడని అడిగి అసలు ఏంటి ఆవిడ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకుందాం. హాయ్ మా, మీ పేరు? హాయ్, ఐఎమ్ హిమబిందు. హిమబిందు గారు, ఇప్పుడు యాక్చువల్గా గుర్రం చూస్తే అంటే నాకే కొంచెం చిన్న భయంగా ఉంది, బట్ మీరైతే పైకి ఎక్కారు, హార్స్ రైడింగ్ చేస్తున్నారు, అది చెయ్యాలని ఎందుకు అనిపిస్తుంది అసలు మీకు? నాకు చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ అంటే ఇష్టం, కానీ మా స్కూల్లో, కాలేజ్లో నేను చదువుకున్నప్పుడు మా ఊర్లో లేదు. సో ఇప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్ అవకాశం దొరికింది. నేను యాక్చువల్గా జర్మనీలో ఉంటాను, ఇక్కడికి హాలిడే మీద వచ్చాను. బట్ ఇక్కడ చూసి నేను ఫౌండేషనల్ కోర్స్ నేర్చుకుందామని వచ్చాను. అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తారమ్మా? మీరు 1 week అవుతుంది అంతే. అంటే మీరు జర్మనీలో మీ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకొచ్చాము. నేను యాక్చువల్గా బిజినెస్ చేస్తాను, నాకు ఒక స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది, రోగ్రూట్ అని. ఇట్స్ ఫర్ స్పోర్ట్స్ పీపుల్ అనమాట. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. అందుకే ఐఎమ్ లివింగ్ ద లైఫ్ మై కస్టమర్స్ లివ్. కాదు, ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు ఇందాక బాబుని చూసాము, మనోడైతే యాక్చువల్ జంప్ చేసాడు, అంటే గుర్రం మీద పడిపోతాము లేకపోతే ఇంకోటి అలాంటి భయాలు ఏం లేవు మీకు? అంటే స్పోర్ట్స్లో ఆబ్వియస్లీ పడడం కామన్, కాకపోతే ఈ గుర్రాలు చాలా వెల్ ట్రైన్డ్. మనం పడినా సరే అవి మనల్ని ఏం చేయవు, అవి పక్కకు తప్పుకుంటాయి. బట్ అన్లెస్ యూ ఫాల్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ కదా. అసలు సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మన మేల్ డామినేషన్ కన్నా ఫీమేల్ డామినేషన్ చాలా గట్టిగా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చోట వీర మహిళ అయితే ఉన్నారు, ఈ పాపను కూడా అసలు అడిగి ఏంటో తెలుసుకుందాం. హాయ్. హాయ్. కదమ్మా, అసలు నీ ఏజ్ ఎంత చెప్పు ఫస్ట్? 8. సో 8 yearsకి ఈ పాప అసలు ఈ గుర్రం మీద ఎక్కేసి మామూలుగా కదా హంగామా చేసేస్తుంది. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? స్టెప్పింగ్ స్టోన్స్. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. కాదు, ఇప్పుడు నువ్వు హార్స్ రైడింగ్ చేస్తున్నావు కదా, నీకు భయం అనిపించట్లేదా? ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు హార్స్ రైడింగ్? 1 week. 1 week నుంచి. 1 weekకి ఇంత
నాకు ఇంట్రెస్ట్ ఉంది హార్స్ రైడింగ్ మీద, అందుకే నేను రోజు వస్తా. అవునా? దీన్ని పేరు పెట్టావా నువ్వు? పెట్టలేదు. నువ్వేమని పిలుస్తావు దీన్ని? రాజా అని పిలుస్తా. రాజా అని పిలుస్తావా? మరి దానికి వెళ్ళాలి, ఇలా తిరగాలంటే ఏం చేస్తావు నువ్వు? ఎలా చెప్తావు? ఇలా తిప్పుతాను. ఇది అటు సైడ్ది. ఇటు సైడ్ తిప్పినా లెఫ్ట్ రైట్ వెళ్తుంది. అవునా? మమ్మీ డాడీ ఏమంటున్నారు నువ్వు హార్స్ రైడింగ్ చూసి? బాగా చేస్తున్నావు అంటారు, ఇంకా నేర్చుకోమని అంటారు. సో అదండి అసలు చిన్న పిల్ల. ఇందాక ఒక బొడ్డను చూసాము, ఇప్పుడు ఈ అమ్మాయి, అలాగే వీళ్ళు కూడా చేస్తారు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు మధ్యలో, సో వాడిని కూడా ఒకసారి అడుగుదాము. హాయ్ బాస్, నీ పేరేంటి? నా పేరు లోచన్. ఎక్కడ, ఏ స్కూల్ నువ్వు? నేను వైజాగ్ నుంచి వచ్చా ఇక్కడికి సమ్మర్ దసరా హాలిడేస్కి. ఓకే. సో నీకెలా, ఎందుకు అసలు హార్స్ రైడింగ్ చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు ఇంట్రెస్ట్ వచ్చింది హార్స్ రైడింగ్లో. ఇంకా నాకు హార్సెస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు ఎక్కాలని అనుకుంటా చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా చాలా స్పీడ్గా హార్స్ రైడింగ్ చేస్తావు నువ్వు కూడా? నేను జస్ట్ బిగినర్. నువ్వు ఇంకా బిగినర్లే. ఓకే. సో ఈ హార్సెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి కేర్ టేకర్ అయినా సార్, మీ పేరేంటి? రవికుమార్. ఇప్పుడు వీటిని ఎలాగా, అంటే ఎలా శుభ్రం చేస్తారు అసలు, ఏంటి రోజు డైలీ పొద్దునే కరారా బురుష్ కొడతామండి. అంటే కరారా బురుష్ అంటే ఏంటి? ఐరన్ కరారా వస్తుంది, దాంతో కరారా చేసి తర్వాత బ్రష్ కొట్టి ఫీడ్ ఇస్తాం. అంటే ఏం పెడతారు వాటికి? ఉలవలు, గోధుమ పొట్టు కలిపి పెడతాం. అంటే ఇవి సాధారణంగా దేన్ని ఇష్టపడతాయి యాక్చువల్గా, అంటే బాగా దేన్ని ఇష్టంగా తింటాయి? ఫీడ్ అండి, పచ్చగడ్డి అన్నీ తింటాయి. ఉలవలు కూడా బాగా ఇష్టంగా తింటాయి. మనకి సమ్మర్ని బట్టి, సమ్మర్ అయితే శనగలు అవి వేస్తూ ఉంటారు, క్లైమేట్ని బట్టి ఇస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ క్లైమేట్ని బట్టి ఫీడ్ మార్చుతూ ఉంటారు. కాదు, ఇప్పుడు మీరు కరారు అది చేస్తుంటారు అన్నారు కదా, అంటే అవి ఎలా చేస్తారు, దేంతో చేస్తారు అవన్నీ కూడా? ఉంటాయి, వాటికి సపరేట్గా ఉంటాయి, వాటితో చేసి క్లీన్ చేస్తాము. చేసిన తర్వాత లంచింగ్ ఇచ్చి రైడింగ్ క్లాసులు అయిపోయిన తర్వాత వాష్ చేస్తాం డైలీ. ఒక గుర్రం యావరేజ్గా అంటే ఎన్ని గంటల సేపు నిలబడి పరిగెట్టగలుగుతుంది, అదని తెలుసా మీకు? అదంటే స్టామినా బట్టి 2 hours క్లాసెస్ అయితే చెప్తాం ప్రతి గుర్రం మీద డైలీ. మామూలుగా దాని స్టామినా ఎన్ని గంటలు ఉంటుంది? అంటే మనం 2 hours ఎక్కువ చేయపోము, మళ్ళీ అవి హెల్తీగా ఉండాలి కదా. అందుకని అంటే మనకి సినిమాల్లో అయితే చూపిస్తుంటారు చాలా స్పీడ్గా పరిగెట్టేస్తుంటాయి కదా, అలా ఎంతసేపు పరిగెట్టగలుగుతుందో గుర్రం యావరేజ్గా? కూడా షార్ట్లు తీసుకుంటారు కానీ ఆపి తీసుకుంటారు, కంటిన్యూగా చేసేదే ఉండదు. అంటే యావరేజ్ ఒక గుర్రం ఎన్ని కిలోమీటర్లు ఎంత స్పీడ్గా పరిగెట్టగలుగుతుంది? ఓ 10 kilometers అంత మించి స్టామినా తగ్గుద్ది. ఒక హార్స్ని, అంటే వీళ్ళైతే చాలా బాగా రైడ్ చేస్తున్నారు, అంటే ఇలా హార్స్ రైడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక నార్మల్ పీపుల్కి? ఒక బేసిక్ ఫౌండేషన్ కోర్స్ నేర్చుకోవడానికి మినిమం ఒక 15 days పడుతుంది. వీళ్ళందరికీ ఒక ఫౌండేషన్ కోర్స్ పెట్టాను, వాక్, ట్రాట్, క్యాంటర్, ఈ 3 ఇందులో నేర్చుకుంటారు. అంటే తర్వాత ఇప్పుడు స్పీడ్గా రైడ్ చేయాలంటే మళ్ళీ దానికి సెపరేట్ వేరే కోర్స్ ఉంటుంది? లేదు, ఈ కోర్స్లో ఫాస్ట్గా రైడ్ చేసేస్తారు. జంపింగ్ అది అయితే మళ్ళీ సపరేట్ కోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా గుర్రాలు అయితే కనబడుతున్నాయి. అంటే నేను విన్నది ఏంటంటే హార్సెస్ ఎక్కడ పడుకోవు, నించునే ఉంటాయి, ఏవో కొన్ని వింటుంటాము. అంటే అలాంటిది ఏమైనా ఉంటుందా, అంటే లైఫ్ లాంగ్ అది నిలబడే ఉంటుందా హార్స్? కొన్ని గుర్రాలు పడుకుంటాయి, కొన్ని ఇంకా లైఫ్ లాంగ్ నుంచునే ఉంటాయి, అంటే నుంచునే పడుకుంటూ ఉంటాయి. అంటే వీటికి ఏమైనా మీరు ఏమైనా పేర్లు ఏమైనా పెట్టారంటే? మీరు ఇందాక ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను చూశాను యాక్చువల్గా. మనం ఇంట్లో పెట్స్ని పెంచుకున్నట్టే హార్సెస్, వాటికి ఎలా నేమ్స్ పెట్టుకుంటాం, వీటికి ఎలా నేమ్స్. దాని పేరు రాజా, రామ్ అండ్ ఆది, వీళ్ళ నేమ్స్. ఆ నేమ్స్తో పిలిస్తే అవి పలుకుతాయి, మాట్లాడతాయి అండ్ వింటాయి కూడా, అండ్ వస్తాయి కూడా, పిలిస్తే వస్తాయి. సో అదండి యాక్చువల్గా ఏంటంటే భయపడకుండా నేర్చుకుంటే కనుక బట్ మనం కూడా ఇలా హార్స్ రైడింగ్ అయితే చేయొచ్చు. ఒక 15 రోజులు క్రాష్ కోర్సులు అయితే కనుక మనము దాన్ని నడిపించడము, అలాగే హార్స్ రైడింగ్ చేయించడం కూడా సాధ్యపడుతుంది అంటున్నారు. సో మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, అంటే మీరు ఆల్రెడీ అచీవ్ చేశారు, బట్ మీకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఆ ఛాంపియన్షిప్కి వెళ్ళి ట్రోఫీలు తీసుకొచ్చి మీకే కాదు మా కాకినాడ కూడా పేరు తీసుకురావాలని చెప్పేసి డోరీస్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Like, subscribe, press the bell icon.